ఈ మధ్య సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకసారి సైబర్ నేరాలంటే మన అకౌంట్లో ఉన్న డబ్బు కొల్లగొట్టడం, ఏదో రకంగా ఫోన్లు చేసి మాయమాటలు చెప్పి ఓటీపీలు తీసుకొని మన అకౌంట్లో ఉన్న డబ్బుని కొల్లగొట్టడం. సో ఇట్లాంటి క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే సైబర్లో ఇదొక రకమైన క్రైమ్ అనమాట. మేజర్ క్రైమ్స్ ఇవే జరుగుతున్నాయి. ఫైనాన్షియల్గా ఆర్థికంగా విపరీతంగా దెబ్బతిని చాలామంది ఆత్మహత్యలు, గుండెపోట్లు వచ్చి చనిపోవడాలు జరుగుతున్నాయి. ఇంకా లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అని ఒక కొత్త తెర మీదకి తీసుకొచ్చారు. అంటే మీరు ఇంట్లోనే ఉంటారు, వాడు ఎక్కడో ఉంటాడు, మీకు ఫోన్ చేసి మీరు అరెస్ట్ అయ్యారని చెప్తాడు, పలానా కేసులో అరెస్ట్ అయ్యారని మిమ్మల్ని నమ్మిస్తాడు. మీరు ఉన్న రూమ్లోంచి బయటకు వెళ్లకుండా మిమ్మల్ని చక్రబంధం చేస్తాడు. అవతల వాడు వీడియో కాల్ చేసి సేమ్ సుప్రీంకోర్టు లాంటి ఒక సెటప్ వేసి జడ్జి వచ్చినట్టుగా చేసి మిమ్మల్ని అరెస్ట్ అయినట్టుగా చేసి మిమ్మల్ని ఆ రకంగా నమ్మిస్తాడు. ఇట్లా చదువుకున్న వాళ్ళే చాలామంది మోసపోతున్నారు. ఈ సైబర్ నేరాల గురించి ఏం చెప్తున్నారంటే, సైబర్ బాధితులకు కూడా నేరం జరిగిన గంటలోపు కనుక మీరు కంప్లైంట్ చేస్తే మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. సో దాన్ని గోల్డెన్ అవర్ అంటున్నారు. సో ఆ గంట సమయం అన్నది చాలా కీలకమట. సైబర్ బాధితులకు గోల్డెన్ అవరే. నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదుతో డబ్బు భద్రం. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 100 కోట్లు రికవరీ చేసిరట. కీలకంగా పనిచేస్తున్న I4C ఏదైనా ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యం అందించగలిగితే బాధితులను మరణం నుంచి తప్పించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి నమోదయ్యే మొదటి గంటని వైద్యులు గోల్డెన్ అవర్గా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు అదే సూత్రాన్ని సైబర్ నేరాలకు వర్తింపజేస్తున్నారు. సైబర్ నేరం జరిగిన గంటలోపు కనుక కంప్లైంట్ చేయగలిగితే పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టగలిగే అవకాశాలు మెరుగవుతాయన్న ఉద్దేశంతో పోలీసులు గోల్డెన్ అవర్కు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి దగ్గర నుంచి 1,22,26,205 రూపాయలు కొల్లగొట్టారు. మోసం జరిగిందని తెలుసుకున్న బాధితుడు వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసిండు. తక్షణం స్పందించిన పోలీసులు బ్యాంకు లావాదేవీలు నిలిపేయడం ద్వారా 1,05,00,000 కాపాడగలిగిరట. నేరస్తుడు అప్పటికే దాదాపు 17 లక్షలు మళ్లించేసిండు. ట్రాన్సాక్షన్ వాడి అకౌంట్లో పడ్డ తర్వాత వేరే అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు నెమ్మదిగా. అప్పటికే 17 lakhs తీసేసిండు. కానీ ఈ గోల్డెన్ అవర్ ఈ 1 అవర్లో తను కంప్లైంట్ చేయడం ద్వారా 17 లక్షల పోను మిగతా 1,05,00,000 రికవరీ చేయగలిగారు అనమాట పోలీసులు. సో మరి ఇంత పటిష్టమైనటువంటి మన డిపార్ట్మెంట్ కూడా మనకు ఉన్నదా? స్టాఫ్ ఉన్నారా? సిబ్బంది ఉన్నారా? ఎంతవరకు ఒక సామాన్యుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకొని దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయగలుగుతున్నారు? ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండి మనోడే తొందరగా చేయండి అని ఒక లీడరు ఇంకెవరో ఫోన్ చేస్తే పోలీసులు ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంటారు. మరి అందరి విషయంలో ఆ తరహా రియాక్షన్ ఉంటుందా? ఇది కూడా క్వశ్చన్ మార్కే. మరో కేసులో కూడా ఇలాగే నేరగాళ్లు అధిక లాభాలు ఆశ చూపి ఒకేసారి 11,55,000 కొల్లగొట్టిరు. బాధితుడు వెంటనే కంప్లైంట్ చేస్తే డబ్బంతా తిరిగి ఇప్పించారట. సో అందుకే ఈ గోల్డెన్ అవర్ని అంటే ఒకవేళ కనుక మీరు అసలు మోసపోవద్దు. దయచేసి ఓటీపీలు చెప్పడం కానీ డిజిటల్ అరెస్టులు కానీ ఇవన్నీ ఏమి ఉండవు. దయచేసి చాలామంది పేదలు ఎక్కడ మోసపోతుంటారంటే, మీకు ఆ గిఫ్ట్ వచ్చింది, ఈ గిఫ్ట్ వచ్చింది, మీకు కోడ్ వచ్చింది, ఓటీపీ చెప్పండి అనగానే ఆయన మొత్తం ఈ డెబిట్ కార్డు ముందు వెనకాల ఉన్నది మొత్తం అంత పాస్బుక్తో సహా మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాడు. సో అది పెద్ద మోసం. అట్లనే నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఎవ్వరు ఏ బ్యాంక్ అయినా మిమ్మల్ని ఓటీపీ కానీ ఇంకొకటి కానీ అడగడు. ఇది మనం గుర్తుంచుకోవాలి, 10 మందికి చెప్పాలి. సైబర్ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 1,500 కోట్లు కొట్టేశారు. అంటే సగటున నెలకు 150 కోట్లు కొల్లగొడుతున్నారు నెలకే. ఉన్నత విద్యావంతులు, ఉన్నతాధికారులు, చివరకు పోలీసులు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఒక తరహా నేరం పైన అవగాహన పెరిగేసరికి మరో తరహాలో దాడి చేస్తున్నారు. అందుకే పోలీసులు సైబర్ నేరాల ఉచ్చులో చిక్కకుండా ఉండేలా ఒకవైపు ప్రచారం చేస్తూనే ఒకవేళ నేరగాళ్ల బారిన పడితే సత్వరమే స్పందించాల్సిన తీరుపైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆలస్యమవుతున్న కొద్దీ తాను కొల్లగొట్టిన డబ్బును మళ్లించే అవకాశాలు నేరస్తుడికి పెరిగిపోతూ ఉంటాయి. అసలు ఈ సైబర్ నేరాలని వీటిని అరికట్టడము, ఒకవేళ పోయిన డబ్బును రికవరీ చేయడం అన్నది కష్టసాధ్యమైన పని. అసలు కొన్ని సందర్భాల్లో ఇంపాసిబుల్. వాడు ఎక్కడో ఏ విదేశాల్లో ఉంచి ఈ వ్యవహారాలన్నీ చేస్తుంటారు. సో చాలా జాగ్రత్తగా మనం ఉండడం తప్ప ఇందులో పోలీసుల ద్వారానో ఇంకెవరి ద్వారానో సహాయం అందుతుందంటే క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఉన్న వనరుల ద్వారా ఏమైనా రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే అంటున్నారు గంటలోపు వెళ్తే ఛాన్సెస్ ఆర్ మోర్, అదర్వైజ్ కష్టం.
పోయిన తర్వాత లబోదిబోమరణం తప్ప ఇంకేం చేయలేం. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అనవసరమైన లింకులను మనం ఓపెన్ చేయొద్దు. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఇంకెక్కడైనా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్న అనవసర లింకులను మనం ఓపెన్ చేయొద్దు. ఆ ఓపెన్ చేసిన దగ్గర వాళ్ళు ఏమడుగుతారంటే, మీకు అది నచ్చింది అనుకోండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతారు. మొత్తం మనము ఇక అంత బాగానే ఉంది కానీ ఇచ్చుకుంటూ పోతే లాస్ట్కి అన్నీ అయిపోయింది, క్లిక్ కొట్టిన తర్వాత మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎగిరిపోతాయి. సో అనవసర లింకులని క్లిక్ చేయొద్దు. మీ మెసేజ్కి మీ ఫోన్కి ఏమైనా ఓటీపీలు వచ్చి ఎవరైనా ఫోన్ చేసి చెప్పమంటే అస్సలు చెప్పొద్దు. ఇట్లాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి, గవర్నమెంట్స్ కూడా డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయాలి. సో ఇవాళ రేపు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఉరుకులు పరుగులు లేకపోతే చేసింగ్లు ఇవి లేవు. ఇట్లాంటి నేరాలే పెరిగిపోతున్నాయి. సో డిపార్ట్మెంట్లో కూడా ఈ సైబర్ నేరాలను అరికట్టే విధంగా మేధో సంపత్తి కలిగిన ఈ టాలెంటెడ్ ఆఫీసర్స్గా చాలామందిని నియమించాల్సిన అవసరం ఉంది. అందులో ఉద్యోగ కల్పన జరగాల. లాస్ట్ టైము ఏం జరిగింది, నువ్వు లాంగ్ జంప్ చేయలేదు, నువ్వు హై జంప్ చేయలేదని ఇంకా హై జంప్ని ఇంకో కొంత దూరం పెంచి రకరకాలుగా రాక్షసానందం పొందారు. ఆనాడు కూడా మనం ఇదే మాట్లాడినాం. ఇది కాదురా నాయన, ఇట్లాంటి సైబర్ క్రైమ్స్ పెరిగినప్పుడు ఈ ఉరుకులు పరుగులు ఇవి కావు, టాలెంటెడ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కావాలి అని. సో అట్లాంటి వాళ్ళు ఇవి డీల్ చేయగలుగుతారు.